హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అపోదిపో భవ 21 days ఆన్లైన్ వర్క్షాప్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం డే 15లో ఉన్నాం. 13th ప్రిన్సిపల్ ఆఫ్ పిఎస్ఎస్ఎంని మనం తెలుసుకుందాం. ఈరోజు అద్భుతంగా మనం మెడిటేషన్ చేసుకున్నాము, ½ మెడిటేషన్. సో ఈరోజు 13th ప్రిన్సిపల్ గురించి మనకి చెప్పడానికి వందన మాస్టర్ మనతో ఉన్నారు. సో వారికి హ్యాండ్ ఓవర్ చేసే ముందు సెషన్ వారి గురించి కొంచెం తెలుసుకుందాం. వందన మాస్టర్ ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీలాన్సర్, ఫ్యాషన్ డిజైనింగ్లో ఫ్రీలాన్సర్ చేస్తున్నారు. అండ్ 2006లో మెడిటేషన్లోకి వచ్చారు తన పేరెంట్స్ ద్వారా. సో అప్పటి నుంచి పిఎస్ఎస్ఎంకి ఇంట్రడ్యూస్ అయ్యి మెడిటేషన్ గురించి ఎంతో డీప్గా జర్నీ చేశారు. సో ఇప్పుడు 2019లో ఎప్పుడైతే పైమా మళ్ళీ రీఇంట్రడ్యూస్ అయిందో అప్పటి నుంచి పైమాలో ఎంతో పైమాతో ఎంతో కనెక్టెడ్లో ఉండి పైమా కోసం ఎంతో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు వందన మాస్టర్ని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఓవర్ టు యూ వందన మాస్టర్. Thank you, Renuka. Thank you so much for that introduction. So, hello everyone. Nenu Vandana from Chennai. And this Renuka Annattu 2016 నుంచి చేస్తున్నాను మెడిటేషన్, అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు మెయిన్ ప్రిన్సిపల్ ఫస్ట్లీ పత్రి సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 18 ప్రిన్సిపల్స్ అనేటివి ప్రతి ఒక్క స్పిరిచువల్ మాస్టర్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. అండ్ ఇట్ షేప్స్ యువర్ స్పిరిచువల్ జర్నీ ఆల్సో. సో ఎస్, డిలే చేయకుండా ఐ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఈ రోజు టాపిక్ ద 13th గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పిఎస్ఎస్ఎం, దట్ ఈస్ రిజెక్టింగ్ మనీ ఎక్స్చేంజెస్ ఇన్ మెడిటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో మనం ఎందుకు స్పిరిచువాలిటీని కమర్షియలైజ్ చేయకూడదు, ఎందుకు మనం ఎటువంటి కమర్షియల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ని మనం ఎత్తుక్కుంటూ వెళ్ళకూడదు అంటే, ఫస్ట్లీ స్పిరిచువాలిటీ అనేది ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది నేచర్, యూనివర్స్ ఇచ్చిన ఒక ఫ్రీ గిఫ్ట్ అని చెప్పచ్చు. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఆ రైట్ ఉంది టు నో అబౌట్ స్పిరిచువాలిటీ అండ్ డూ మెడిటేషన్. సో మనకి గాలి ఫ్రీయే, ముక్కు మనదే, రైట్? కళ్ళు మనవే, కళ్ళు మూసుకొని చేయడం కూడా మన చేతిలోనే ఉంది. సో అట్లాంటప్పుడు దేనికి ఎవరికో మనం డబ్బులు పే చేయాలి, రైట్? అదేం కమర్షియల్ కమోడిటీ కాదు, ఒక మెటీరియలిస్టిక్ థింగ్ కాదు. ఇట్ ఈస్ సంథింగ్ డివైన్, ఇట్ ఈస్ సంథింగ్ సేక్రెడ్. సో అట్లాంటప్పుడు స్పిరిచువాలిటీకి నేచర్ అండ్ యూనివర్స్లో ఉన్నదాన్ని మనం తెలుసుకోవడానికి ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. ఎందుకంటే ఇప్పుడు పత్రి సార్ మనకి ఇదంతా ఇచ్చారు అంటే, ఇంత ఒక పెద్ద సంస్థ వచ్చింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ సెల్ఫ్లెస్ నేచర్ అండ్ బికాస్ ఇట్ వాజంట్ కమర్షియల్. అదే డబ్బులు కట్టి అందరు స్పిరిచువాలిటీ నేర్చుకోవాలంటే ఈ పిఎస్ఎస్ఎం ఇంత ఫామ్ అయ్యేది కాదేమో, రైట్? బికాస్ మెడిటేషన్ అనేది మన చేతుల్లో ఉంది, మన సాధనలో ఉంది. ఇట్ ఈస్ జస్ట్ అ టెక్నిక్ దట్ ఈస్ అవైలబుల్ టు ఎవ్రీ వన్. బుద్ధుని మనకి ఎప్పుడో ఇచ్చారు. పత్రి సార్ హీ బాట్ ఇన్ టు లైట్ అండ్ వీఆర్ ఆల్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దట్ మెడిటేషన్ ప్రాక్టీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మనీ ఇన్వాల్వ్ అవుతుందో, కమర్షియలైజ్ అవుతుందో, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అరే నేను డబ్బులు ఇచ్చి నేర్చుకున్నా కదా, పక్కనాడికి నేను ఎందుకు ఫ్రీగా నేర్పియాలి? నేను నా పాకెట్ల నుంచి డబ్బులు పెట్టాను, నీకు మాత్రం నేను ఎందుకు ఫ్రీగా నేర్పియాలి? నువ్వు నాకు పే చేయి. అట్లాంటివి ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, బికాస్ దట్స్ హౌ హ్యూమన్ సైకాలజీస్ కదా. సో మనం ఎట్లాగా నేర్చుకున్నామో, మనం ఎట్లాగా ఒక గెయిన్ పొందామో, అట్లానే మనం పక్కన వాళ్ళకు కూడా ఇవ్వాలనుకుంటాం. సో ఆల్వేస్ ఎప్పుడైతే మనం ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక సర్వీస్ లాగా చేస్తున్నామో, స్పిరిచువాలిటీ అనేది డైల్యూట్ అవ్వదు, డైవర్ట్ అవ్వదు. ఇట్ విల్ బీ ఇన్ ఇట్స్ రా నేచర్, ఒరిజినల్ నేచర్. మనం ఏం నేర్చుకున్నామో ఒక సాటిస్ఫాక్షన్తో పక్కన వాళ్ళకి ఇవ్వాలనుకుంటాం. అదే ఒక మనీ ఇన్వాల్వ్డ్ అయింది అనుకోండి, అక్కడ ఫ్రీడమ్ అనేది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నా సెషన్కి డబ్బులు పే చేసి వస్తున్నారు. సో అప్పుడు నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? ఓకే, సో వీళ్ళు నా సెషన్కి డబ్బులు పే చేసి వస్తున్నారు, సో వీళ్ళకి నచ్చినట్టు
నేను నేర్పియాలి, నేను చెప్పియాలి. ఐ వోంట్ బీ వెరీ ఓపెన్. ఓకే, ఇక్కడ నా సెషన్లో వస్తున్నారంటే ఇంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారంటే వీళ్ళకి నేను వెజిటేరియనిజం గురించి చెప్పకూడదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వస్తున్నారు, ఐ షుడ్ నాట్ హర్ట్ దేర్ ఫీలింగ్స్ అనే ఒక లిమిటేషన్ అనేది వచ్చేస్తుంది మనకి, రైట్? సో అదే ఎప్పుడైతే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నామో దెర్ ఇస్ నథింగ్ టు బీ స్కేర్డ్ ఆఫ్. ఏది దాచిపెట్టక్కర్లేదు. సో దాట్స్ వాట్ పత్రి సార్ డిడ్. లైక్ మెడిటేషన్ మీ దగ్గరే ఉంది, హ్యాపీగా చేసుకోండి. ఐడల్ వర్షిపింగ్ వద్దు అన్నారు, అదే డబ్బులు ఇచ్చి వచ్చే వాళ్ళకంటే వామ్మో దేవుడిని దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అడిగి చేయకూడదు, ఆర్ యూనో వెళ్ళి ఏవో ఒక ఆశలు పెట్టుకొని అడగకూడదు. ఇట్లాంటివన్నీ చెప్పామనుకోండి, అరే వాడు హర్ట్ అవుతాడు, ఇంత డబ్బులు పెట్టుకొని నా దగ్గరకు వచ్చాడు, సో నేను ఇట్లాంటివి చెప్తే వాడికి నచ్చదేమో, ఆ ఒక మైండ్ సెట్ వస్తుంది. అండ్ మెయిన్లీ అహింస. బికాస్ ఆఫ్ దట్ ఫ్రీడమ్, బికాస్ ఆఫ్ నాట్ కమర్షియలైజింగ్ దిస్ పిఎస్ఎస్ఎం, ఆయన ధైర్యంగా ఆయనకు నచ్చింది చెప్పారు. అండ్ వాట్ వాస్ ట్రూత్ అనేది చెప్పేశారు ఆయన. బికాస్ ఇప్పుడున్న గురువుల్లో మనకు చాలా మంది తెలుసు హూ నోస్ దట్ అహింసా మార్గంలో ఉండాలి మనము, వైలెన్స్ అనేది ఉండకూడదు యానిమల్స్ పట్ల అనేది తెలుసు, కానీ ఎవరు ఓపెన్గా చెప్పరు. ప్రతి ఒక్క గురువు ఇదే పాటిస్తారు. వాళ్ళు వెజిటేరియన్గానే ఉంటారు, వాళ్ళు అహింసా మార్గంలోనే నడుస్తారు. కానీ చెప్తే వాళ్ళు కమర్షియల్గా నడుపుతున్న సొసైటీ కాబట్టి ఎక్కడ చెప్తే నచ్చకుండా పోతుందో ఈ కాన్సెప్ట్, ఈ ఐడియాలజీ, లేదంటే నిలబడరేమో, నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆర్ ఈ సొసైటీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోయిద్దేమో, చాలా భయాలు ఉంటాయి. అందుకే ఓపెన్గా ముక్కుసూటిగా ఎవరు చెప్పరు, పత్రి సార్ ఒక్కటే చెప్పారు అట్లా. సో ఎందుకంటే ఈజ్ నాట్ స్కేర్డ్, ఐఎమ్ గివింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నీకు కావాలంటే తీసుకోవద్దంటే ఇట్స్ ఫైన్. అదే కమర్షియలైజ్ అయితే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఓకే నేను వీడికి ఇదే ఇవ్వాలి, ఇంతే ఇవ్వాలి, ఇట్లాంటి టెక్నిక్స్ నేర్పించి ఆర్ ఇట్లాంటి నాలెడ్జ్ ఇచ్చి వాడికి రిజల్ట్స్ రాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో నన్ను తిడతాడేమో, లేదంటే రాంగ్ గైడెన్స్ ఇస్తారు కొంతమంది. అదేంటి వాళ్ళ డబ్బుల కోసం వచ్చారు కాబట్టి మీరు చేస్తే ఇట్లా ఒక 2 weeksలో మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయండి అని. సో దేర్ విల్ బి సో మెనీ lower vibration thoughts and energies that we tend to attract when we commercialize spirituality. సో అందుకే ఎప్పుడూ ఒక న్యాచురల్ థింగ్ని అండ్ మెటీరియలిస్టిక్ థింగ్ని కలపకూడదు. ఎప్పుడైతే మనము ఓపెన్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్చుకున్నామో అది మనం ఉన్నది ఉన్నట్టు చెప్పగలం. అండ్ ఎవరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్లీ ఓకే వీళ్ళని ప్లీజ్ చేయాలా, వాళ్ళని ప్లీజ్ చేయాలా, ఆ మైండ్ సెట్ అనేది మనకి ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పిరిచువాలిటీ ఈజ్ ఓపెన్ టు ఆల్. దట్ ఈస్ ఇప్పుడు డబ్బున్న వాళ్ళకే స్పిరిచువాలిటీ ఉండాలని అవసరం లేదు. డబ్బు లేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఒక మార్గం కావాలి, దే ఆల్సో వాంట్ టు నో స్పిరిచువాలిటీ, దే ఆల్సో వాంట్ టు గెట్ ఇన్ టు నో, దే ఆల్సో వాంట్ టు బికమ్ హయ్యర్ సోల్, హయ్యర్ మాస్టర్స్ త్రూ మెడిటేషన్ అండ్ నాలెడ్జ్. మనం ఎప్పుడైతే ఈ మానిటరీ టర్మ్స్ని లోపలికి తెస్తామో వాళ్ళు అరే ఇదేంటి డబ్బున్న వాళ్ళకి ఒక్కటే ధ్యానమా, డబ్బున్న వాళ్ళకి ఒక్కటే జ్ఞానం వస్తుందా అన్న ఒక లిమిటేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కెనాట్ రీచ్ టు అ హయ్యర్ బిగ్గర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్, రైట్? ఒక కంపారిజన్ వచ్చేస్తుంది, ఒక లిమిటేషన్, ఒక బౌండరీ అనేది వస్తుంది. ఉన్నోళ్ళకే నేను నేర్పిస్తా, లేనోళ్ళు నేర్చుకోలేరు అంటే అక్కడ ఒక గ్రోత్ అనేది ఉండదు, ఎవల్యూషన్ అనేది ఉండదు, ఒక డివైన్ అండ్ రియల్ కమ్యూనిటీ అనేది బిల్డ్ అవ్వదు. అక్కడే ఒక డివిజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఎప్పుడైతే కమర్షియల్ ఐడియాలజీ అండ్ బిజినెస్ మైండ్ సెట్తో ఒక స్పిరిచువాలిటీ అనేది మనం జనాలకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నామో అది అసలు సర్వీస్ కిందటే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ నువ్వు డబ్బు ఇస్తున్నావు, నేను ఈ డబ్బు కోసం ఏదో ఒకటి నేర్పిస్తున్నా అంతే, ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పియట్లేదు. సో ఎప్పుడైతే మనం ఫ్రీగా నేర్చుకుంటున్నామో అందరికీ ఒక ఓపెన్ మైండెడ్తో ఉన్న నాలెడ్జ్ మొత్తం ఇస్తాం, మేము దాచిపెట్టుకోమేమి. ఇదే నేను ఇప్పుడు ఏమైనా ట్రైనింగ్కి వెళ్ళాను అనుకోండి, ఏమైనా సెషన్స్కి వెళ్ళాను అనుకోండి, డబ్బులు పెట్టిన దానికి ఓకే ఓకే వీళ్ళు డబ్బులు పెట్టారు సో మళ్ళీ వీళ్ళు నా దగ్గరికి రావాలి అంటే చాలా మంది దే డూ దిస్ కదా. బిగినర్ స్టేజ్ ఉంటుంది, అడ్వాన్స్ స్టేజ్ ఉంటుంది, అండ్ దెన్ లైక్ డైమండ్ మెంబర్ అని ఉంటుంది, గోల్డ్ మెంబర్ అని ఉంటుంది, బికాస్ దే వాంట్ దట్ రిపిటేషన్ ఆఫ్ ఆడియన్స్. ఎట్ వన్ గోలో వాళ్ళకి
మొత్తం జ్ఞానం ఇచ్చేయరు. ఎందుకంటే దే వాంట్ అగైన్ మొత్తం ఒకేసారి ఇచ్చేస్తే ఎవరు రారు కదా డబ్బులు ఇన్వాల్వ్ అయినప్పుడు. అదే ఫ్రీగా చేస్తున్నప్పుడు మనం దాచుకోవాల్సింది ఏముండదు. అట్ ది సేమ్ టైం నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను ఇది నేర్చుకున్నా, ఇది నేను చెప్పేస్తా. అండ్ పత్రి సార్ ఆల్సో సేస్ కదా, మీకు ఏ తెలిస్తే ఏ నేర్పియండి, బి తెలిస్తే బి నేర్పియండి, సి తెలిస్తే సి నేర్పియండి. మీకు మొత్తం ఏ టు జెడ్ తెలిస్తేనే నేర్పియాల్సిన అవసరం అట్లాంటిది ఏం లేదు. ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ సర్టన్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ మెడిటేషన్లోకి వచ్చాక మనం బుక్స్ చదువుతాము, ధ్యానం చేస్తాము, సజ్జన సాంగత్యం చేస్తాము. సో మీకు ఏది తెలిస్తే అది ఇచ్చేయండి. సో ఏదైతే పంచబడుతుందో అది పెంచబడుతుంది అంటారు, రైట్? సో మనకి ఏదైతే తెలుసో అది మనం ఇస్తూ ఉంటే మనకు కూడా యూనివర్స్ ఆటోమేటిక్గా ఆ నాలెడ్జ్ కానీ, ఆ విజ్డమ్ కానీ, ఆ ఎన్లైటన్మెంట్ కానీ ఆటోమేటిక్గా మనకు ఆ యూనివర్స్ నుంచే వచ్చేస్తుంది. మనం ఏది ఎదురు చూడక్కర్లేదు, ఒక ఎక్స్పెక్టేషన్ జోన్లో ఉండక్కర్లేదు. అరే నేను ఇది ఇచ్చేసాను, వాడు మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి రావాలి అని. సో ఆ ఓపెన్ మైండెడ్నెస్ అనేది ఎప్పుడైతే మనీ ఇన్వాల్వ్ అవ్వదో అప్పుడు ఆ ఓపెన్ మైండెడ్నెస్ వస్తుంది. అండ్ దెర్ విల్ బి నో కరప్షన్ ఆర్ పాలిటిక్స్ హ్యాపెనింగ్, రైట్? ఎందుకంటే అక్కడ ఏం లేదు కొట్టుకోవడానికి. బేసిక్లీ ఎప్పుడైతే మనీ ఉంటుందో అక్కడ ఈగో కూడా గ్రో అవుతుంది, హెడ్ వెయిట్ వచ్చేస్తుంది. నేను ఎందుకు ఇంతమందికి ఫ్రీగా ఇవ్వాలి ఆ జ్ఞానాన్ని, నేను కష్టపడి పొందాను కదా అన్న ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. అదే ఒక బుద్ధుడు కానీ ఆర్ ఏ ఫ్రీ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ తీసుకున్న పత్రి సార్ కానీ ఆర్ విపస్సనా మెడిటేషన్ గోయాంకా కానీ, వీళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ దేర్ గురూస్ ఆర్ ఫ్రమ్ దేర్ ఓన్ జర్నీ వాళ్ళు మనకు చెప్పడం ఆర్ నేర్పియడం చేయడం వల్ల ఎంతో మంది లాభపడుతున్నారు దానివల్ల. అదే ఒక మనీ అనేది స్పిరిచువాలిటీలోకి వస్తే ఇప్పుడున్న పాపులేషన్లో ఎంత స్పిరిచువాలిటీ ఈస్ గ్రోయింగ్ సో మచ్ అమంగ్ ద పాపులేషన్. ఒక ఐ ఓపెనర్గా ఉంది. దే ఆర్ నోయింగ్ దట్ మెడిటేషన్ ఇస్ ఇంపార్టెంట్, స్పిరిచువాలిటీ ఇస్ ఇంపార్టెంట్, నోయింగ్ అవర్ సోల్ ఇస్ ఇంపార్టెంట్, హూ వి ఆర్ అనేది ఇస్ ఇంపార్టెంట్, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఇవన్నీ అదే మానిటరీ టర్మ్స్లో ఉంటే, ఒక లిమిటేషన్లో ఉంటే, ఐ థింక్ పీపుల్ వుడెంట్ హ్యావ్ హ్యాడ్ లుక్డ్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ అట్ ఆల్. అరే ఇది కూడా ఆల్రెడీ డే టు డే లైఫ్లో మనం చాలా దేర్ ఆర్ మెనీ ఫినాన్షియల్ హర్డిల్స్. మళ్ళీ ఒక ముక్తి పొందడానికి కూడా నేను డబ్బు కట్టి వెళ్ళాలా అని వాళ్ళకి ఎక్కడో ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పుణ్యక్షేత్రాలు కానీ గుళ్ళు కానీ, yeah, there are very few temples that you have to pay like entry fees or maintenance fees, అది ఉంటుంది. బట్ అదర్వైజ్ గుళ్ళన్నిటికీ నేను డబ్బులు పెట్టేసాను, కమర్షియలైజ్ చేశాను అనుకోండి, దాని డివైన్ నేచర్ పోతుంది, దాని సేక్రెడ్ నేచర్ పోతుంది కదా. సో సేమ్ ఇట్ ఇస్ విత్ ద స్పిరిచువాలిటీ, మెడిటేషన్, ఎన్లైటన్మెంట్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అండ్ ఎవరు రారు గుళ్ళకి. దేవుడు ఉన్నా కూడా మీరు ప్రతి చోట్ల డబ్బులు పెట్టండి, ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఆ ఒక కనెక్షన్ అనేది ఉండదు. అట్లా డబ్బు పెట్టి వచ్చినా కూడా యూ వోంట్ ఫీల్ ఇట్ న్యాచురలీ ఇన్ యూ. ఓకే నేను డబ్బులు పెట్టాను, ఈ డబ్బులకి నేను దేవుడిని ఇది అడుగుతాను, ఇది కోరుకుంటాను, ఆ ఒక ఇది వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. సో ఎప్పుడైతే మనం న్యాచురల్గా అండ్ యూనివర్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో, మనకేం గైడెన్స్ వస్తుందో, మనం బుక్స్ నుంచి ఏం నేర్చుకుంటున్నామో ఇవన్నీ ఎప్పుడు ఫ్రీగా ఇస్తూనే ఉండాలి. అండ్ ఎట్ ది ఎండ్ ఐ వాంట్ టు ఎండ్ విత్ అ స్మాల్ స్టోరీ. సో చాలా మందికి పత్రి సార్ జర్నీ తెలుసు, ఎట్లా ఆయన సదానంద యోగి గారిని మీట్ అయ్యారు అండ్ ఎట్లా హిస్ స్పిరిచువల్ జర్నీ స్టార్టెడ్, ఒక ఎన్లైటన్మెంట్ స్టేజ్కి ఎట్లా వచ్చారు, అండ్ దెన్ హౌ హీ మూవ్డ్ టువర్డ్స్ బుక్ రీడింగ్, సజ్జన సాంగత్యం, గోయింగ్ టు సెషన్స్, అటెండింగ్ విత్ మల్టిపుల్ పీపుల్స్ అండ్ నోయింగ్ ద ట్రూ నేచర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో అట్లానే ఆయన ఎట్లా నేర్చుకున్నారో మనకు అట్లానే ఇవ్వాలనుకున్నారు. సో అందుకే ఎంతమంది దాని నుంచి ఫలితం పొందాం. సో సేమ్ లైక్ దాట్ వన్ మోర్ స్టోరీ ఏంటంటే ఎస్ఎన్ గోయాంకా. ఈయన మీ అందరికీ తెలిసే ఉంటారు, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ విపస్సనా మెడిటేషన్. సో హీ వాజ్ అ బిలియనియర్ బేసిక్లీ, చాలా డబ్బు ఉంది ఆయనకి. బట్ హీ హ్యాడ్ వన్ ప్రాబ్లమ్, దట్ ఈస్ హీ హ్యాడ్ మైగ్రేన్. సో ఈ మైగ్రేన్ ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా అసలు అది తగ్గట్లేదు, ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. At last he went to his guru. ఆయన గురువు పేరు సయాగి యు బా కిన్. సో ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు, గురుగారు మీకు ఎంత డబ్బులైనా ఇస్తాను,
నాకు ఒక స్పిరిచువల్ పాత్ చూపియండి. ఐ బిన్ సర్చింగ్ ఫర్ ఇట్. నా మైగ్రేన్ తగ్గట్లేదు, నా హెల్త్ డిటోరియేట్ అవుతూ వెళ్తుంది. సో మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఇది ఒక్కటి తగ్గించండి అని. సో ఆయన అంటారు, నువ్వు డబ్బు కోసం అయితే నా దగ్గరకు అస్సలు రావద్దు. ఇట్ ఈస్ నాట్ అ మెడికల్ ట్రీట్మెంట్ దట్ యు గెట్ ఇన్ ద హాస్పిటల్స్. దిస్ ఇస్ అ లైట్ టువర్డ్స్, దిస్ ఇస్ అ పాత్ టువర్డ్స్ ఎన్లైటన్మెంట్. దిస్ ఇస్ అ పాత్ టువర్డ్స్ ముక్తి. సో ఇట్లాంటి ఒక పాత్లో డు నాట్ బ్రింగ్ దట్ సిల్లీ మెటీరియలిస్టిక్ థింగ్ ఇన్ టు దిస్ అని అంటారు ఆయన. సో దాని తర్వాత ఆయన ఓపెన్ మైండెడ్నెస్తో వచ్చి నేర్చుకొని ఆయన ఫలితం పొంది స్పిరిచువాలిటీ వల్ల ఇప్పుడు ఎంతో మందికి ఉపయోగపడేటట్టు విపస్సనా సెంటర్స్ అక్రాస్ ఇండియా అండ్ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎన్ని రోజులు ఉన్నా అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ విపస్సనా ట్రైనింగ్ 10 days ఆర్ హౌ మెనీ ఎవర్ డేస్, ఇట్ ఇస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దే ఆర్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ సర్వీస్ అండ్ ఎంతో మంది లాభపడుతున్నారు. 10 days ఫోన్ లేకుండా ఏం లేకుండా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని, సేమ్ లైక్ హౌ వీ డూ అండ్ మెనీ అదర్ సొసైటీస్ డూ కదా. సో అంత డబ్బున్న ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళి కమర్షియల్గా నేర్చుకొని ఉండంటే మనకు కూడా అట్లనే పెట్టుండేవారు. గోయన్కా గారు, నేను కమర్షియల్గా నేర్చుకున్నా, నేను పెట్టేది కూడా ఏదో ఒక ఎంట్రీ ఛార్జో వాట్ ఎవర్ పెట్టి మీరందరు రావాలి అని ఉండేది. అండ్ పీపుల్ వుడెంట్ ఎక్స్ప్లోర్ స్పిరిచువాలిటీ యాజ్ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఇట్ నౌ. సో ఇప్పుడు ఆయన ఫ్రీగా, ఆయన గురువు గారి దగ్గర నుంచి ఫ్రీగా స్పిరిచువాలిటీ, ఎన్లైటన్మెంట్ అండ్ దట్ పాత్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ నేర్చుకున్నారు కాబట్టి హీ వాంటెడ్ టు గివ్ బ్యాక్ ద సేమ్ టు ద వరల్డ్, రైట్? సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, వెన్ ఎవర్ దెర్ ఇస్ నో మానిటరీ టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ కమర్షియలైజేషన్ ఇన్వాల్వ్డ్, మనీ ఎప్పుడూ బ్యాడ్ ఎనర్జీ కాదు, ఇట్ ఈస్ అ గుడ్ ఎనర్జీ. బట్ వీ టెన్ టు టేక్ ద మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ మనీ. సో అందుకని ఎప్పుడైతే మనం అది ఇన్వాల్వ్ చేయకుండా ఒక అండర్స్టాండింగ్తో మనం చేస్తామో, ఒక ఎథికల్ సర్వీస్గా చేస్తామో, దేర్ వోంట్ బి ఎనీ ఎక్స్పెక్టేషన్, యూఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ సర్వీస్, మనకంటూ ఒక సోల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రోడ్లో మనం నడుస్తూ వెళ్తున్నాం, ఎవరికన్నా ఏదన్నా కష్టం వచ్చింది, అది చేస్తే ఎంత సాటిస్ఫైడ్గా ఉంటుంది. అరే వీళ్ళకి ఐ డిడ్ ద సర్వీస్ ఫ్రమ్ మై ఎండ్, ఐ ట్రైడ్ హెల్పింగ్ దెమ్ ఫ్రమ్ మై ఎండ్. అది ఎవరు మనకు డబ్బులు ఇయ్యరు కదా. అరే నువ్వు సర్వీస్ చేసావు, ఈ ముసలి వాళ్ళకి హెల్ప్ చేసావు, నేను డబ్బులు ఇస్తా అంటే అప్పుడు కూడా మనకి ఆ సాటిస్ఫాక్షన్ కదా. అది ఒక సర్వీస్ లా చేస్తే ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది. సేమ్ విత్ మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ. ఎప్పుడైతే మనం సర్వీస్గా మనకిచ్చిన సొసైటీకి మనం గివ్ బ్యాక్ చేయాలి అన్న మైండ్ సెట్తో ఉన్నప్పుడు వీ వోంట్ థింక్ మచ్ అబౌట్ ఫినాన్షియల్ టర్మ్స్ ఆర్ కమర్షియాలిటీ. నాకేం తెలుసు నేను అది చేస్తా అంతే, అక్కడ దాచిపెట్టుకోవడానికి ఏం ఉండదు. సో ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అండ్ దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ దట్ వీ ఫాలో ఇన్ పిఎస్ఎస్ఎం ఆర్ ఇన్ పైమా. దట్ నాకు తెలిసింది మొత్తం ఇచ్చేస్తా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్, ఇఫ్ నాట్ వెన్ ఎవర్ నీకు కావాల్సి వస్తే అప్పుడు యూ కెన్ అగైన్ కంటిన్యూ ఇట్ అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. ఎక్కడికి రావక్కర్లేదు. ధ్యానం అనేది మనం ఎక్కడికి వెళ్ళి చేసుకుంటున్నాం, అందరం కంఫర్ట్గా ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నాం, రైట్? సో ఇది కూడా అంతే. సో ఎస్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ patiently listening. And finally, to Patri sir and to all the other gurus who have given us the spirituality, knowledge, wisdom and enlightenment for free of cost. మీరు కూడా ఎదగండి, మేము కూడా ఎదిగాం కదా అన్న ఒక భావనతో ఇచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ I'll end my session. So thank you to the session organizers as well for taking this initiative of bringing in this 18 principles and అందరికీ తెలియాలి అన్న ఒక మైండ్ సెట్తో చేస్తున్నందుకు, ఎస్పెషలీ టు హిమశ్రీ and to Gokul for reaching out, and yeah, to everyone involved. Thank you. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వందన మాస్టర్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా మనం సర్వీస్ అంటేనే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చెయ్యాలి. సర్వీస్ చేసామంటే అప్పుడు ఆ ఫీలింగ్ లాస్ట్లో చెప్పారు, సోల్ ఫీలింగ్ అనేది మనం అప్పుడే అనుభూతి చెందుతాం. అండ్ ప్లీజింగ్ అనేది ఇప్పుడు సొసైటీలో చాలా ఉన్న మెయిన్ కండిషన్. ఆ ప్లీజింగ్ అనేది కూడా ఎందుకు మనకు వస్తుంది, మనీ ద్వారా ఎలా మనకు వస్తుంది అనేది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఈ కాన్సెప్ట్ గురించి మీరు హ్యాపీగా అడగచ్చు. And before questions, I want to add one more point. ఎస్. Whenever we get into any spiritual organizations that is free of cost, మీరు నేర్చుకుంటే మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే ఫ్రమ్ యోర్ ఎండ్ డొనేట్ చేయండి ఖచ్చితంగా, బికాస్ యూఆర్ లెర్నింగ్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలి అంటే ఇట్ వర్క్స్ ఓన్లీ త్రూ డొనేషన్స్, ఎనీ కైండ్. మనీ డొనేషన్ అవ్వచ్చు, లేదంటే మీకు తెలిసి నాలెడ్జ్ స్ప్రెడ్ చేయడం అవ్వచ్చు. తన్ మంద్ అని అంటారు కదా పత్రి సార్. సో ఇన్ ఎనీ వే వెన్ యూఆర్ గెటింగ్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఈ 3 విధాలుగా మీరు ఎట్లాగైనా మీరు సహాయం చేయొచ్చు అండ్ చేయాలి కూడా. దట్ ఈస్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ సర్వీస్. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. చాలా మందికి మిస్కన్సెప్షన్ కూడా ఉంటది, ఎందుకు మనం ఇప్పుడు పత్రిజీ సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా అన్నారు కదా, ఎందుకు అందరు డబ్బులు అడుగుతున్నారని చెప్పి. సో ఈ ఈ డౌట్ ని కూడా క్లారిఫై చేశారు. సో ఫ్రెండ్స్, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఐ థింక్ చాట్ బాక్స్ లో అడిగారు. I've heard some gurus say they charge money for certain sadhanas, so people take the practice seriously. What is your opinion on this? Yes, so yeah, I've noticed this as well. సో కొంతమంది ఉంటారు, డబ్బులు పెడితేనే మనకి సిన్సియర్ డిసైపుల్స్ వస్తారు, సిన్సియర్ పార్టిసిపెంట్స్ వస్తారు, లేకపోతే జస్ట్ ఆడుతూ పాడుతూ ఉండే వాళ్ళే వస్తారు అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మనం నేర్పిస్తున్నాము అంటే ఎట్లా అంటే ఇది వెయిట్ ఐఎమ్ లైక్ ఫ్రేజింగ్ ఇట్. సో ఓకే, ఒక 10 మంది వస్తున్నారు ఫర్ మానిటరీ టర్మ్స్. వాళ్ళల్లో ఒకళ్ళు సిన్సియర్గా నేర్చుకుంటారేమో, మనకు తెలియదు కదా. కొంతమంది డబ్బులు ఉండని కూడా వచ్చేస్తారు, ఓకే అసలు ఏముంది ఇది చూద్దామని. ఇట్ డజంట్ మీన్ దట్ డబ్బు పెడితేనే సిన్సియారిటీకి ఈక్వలెంట్ కొటేషన్ అనేది కాదు, రైట్? సో మనం ఇప్పుడు 10 మందిలో ఉన్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా దాంట్లో ఇద్దరు సిన్సియర్గా నేర్చుకున్నా కూడా దే కెన్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఇన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదే ఇక్కడ ఒకళ్ళు నేర్చుకున్నా కూడా డబ్బులు పెట్టి వాళ్ళు మళ్ళీ డబ్బులతోనే సొసైటీకి ఇవ్వాలనుకుంటారు, ఫ్రీగా ఇవ్వాలన్న మైండ్ సెట్ వాళ్ళకి రాదు. బికాస్ వాళ్ళు డబ్బు కట్టి చేస్తున్నారు కాబట్టి నేను కూడా డబ్బు కట్టే పక్కన వాళ్ళకి నేర్పిస్తాను, డబ్బు కడితేనే నేర్పిస్తాను అన్న ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. అదే ఫ్రీగా ఉన్నారనుకోండి, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎంతమంది మనం పిఎస్ఎస్ఎంలో ఆర్ వి నాట్ సిన్సియర్? బికాస్ ఫ్రీగానే కదా మనం కూడా నేర్చుకుంది. పత్రి సార్ ఏం డబ్బులు పెట్టలేదు, బట్ ఆర్ఎంట్ వి డూయింగ్ ఇట్ సిన్సియర్లీ ఫ్రమ్ ఆర్ ఎండ్? Are we not taking it with a mindset of service and not in the mindset of commerciality? So I think it all depends on the mindset and the individual person. And it's okay, ఇప్పుడు ఫ్రీగా ఎవరు నేర్చుకున్నా కూడా ఇప్పుడు ఎలాగదేమో వాళ్ళకి, మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఆ మైండ్లో ఉంటుంది ఆ థాట్, ఓకే నేను ఎప్పుడో మెడిటేషన్ ఇట్లా నేర్చుకున్నా కదా, లెట్స్ ప్రాక్టీస్ ఇట్ నౌ అని. సో ఇట్స్ ఆల్వేస్ ఫైన్. అట్లా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు డబ్బులు కట్టామని ప్రతి స్టూడెంట్ క్లాస్లో కూర్చొని అంత సిన్సియర్గా ఉండడు కదా, రైట్? ఎంతో మంది, ఒక 30 మంది ఉన్నారనుకోండి క్లాస్లో, ఒక 2-3 సిన్సియర్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఊరికినే వచ్చి ఆడుతూ పాడుతూ వెళ్తారు. సి డజంట్ మేక్ దట్ ఈక్వేషన్ ఇస్ నాట్ కరెక్ట్. సో మనకు కావాలంటే ఇఫ్ ద పర్సన్ ఇస్ సిన్సియర్, డబ్బు లేకపోయినా తన విల్ అండ్ గ్రిట్తో నేను సిన్సియర్గా నేర్చుకోవాలి అని ఉంటే నేర్చుకుంటాడు. సో ఐ థింక్ దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఐ హోప్ ఇట్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చాలా మిస్కన్సెప్షన్ లో ఉంది అనిపిస్తుంది. అందరూ ఒక విధంగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళకి అంటే వాళ్ళ అవగాహనని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా అడగచ్చు. ఎస్, ఐ థింక్ ధనకుమార్ సార్, హలో. Hello, Vandana. Welcome to this class. థ్యాంక్ యూ సో మచ్. సో మెడిటేషన్ టీచ్ చేస్తే మనీ అస్సలు తీసుకోకూడదు అంటారు. యా,
డెఫినెట్ గా షూర్ కదా. షూర్. సో ఇప్పుడు అసలు మనం చెప్పేది మన బ్రెత్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మన శ్వాస వీఆర్ వెరీ సింపుల్ టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్. అది మనీతో ముడిపెట్టడం ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ కదా. సో అది అనిపించింది. మనం ఇంకేదైనా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ చెప్తే కనుక బోత్ సైడ్ అలాంటి కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకే, ఏదైనా మనీ పార్టిసిపేషన్ ఉండాలేమో అనేసి. సో వీఆర్ స్ప్రెడ్డింగ్ వెరీ ఈజీ మెడిటేషన్ కాబట్టి దెర్ ఈస్ నో మనీ. సో అది నాకు అనిపించింది. సో మా చరణ్ లాంటి వారు స్పిరిచువల్ ఫార్మింగ్ చేస్తారు కదా, ఫార్మింగ్ చేస్తే డబ్బులు తీసుకోవచ్చా నేను కూరగాయలు అమ్మితే? చరణ్ స్పిరిచువల్ ఫార్మింగ్ చేస్తారు. కూరగాయలు అమ్ముతారు, Hmm. అప్పుడు తీసుకోవచ్చు కదా. దేర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ దేర్. అంటే అక్కడ ఐ థింక్ హీ హ్యాస్ హిస్ ఓన్ కంపెనీ కదా. ఐ థింక్ చరణ్ హ్యాస్ హిస్ ఓన్ కంపెనీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఎగ్జాక్ట్ సో తను స్పిరిచువల్ ఫార్మింగ్ ఆర్గానిక్ గా నేను పండించి అమ్మాలనుకుంటే దట్ ఈస్ ఫైన్. వీఆర్ టాకింగ్ అబౌట్ మెడిటేషన్, స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్. అదే మనకు కూడా వెబినార్స్ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్లో, ఇప్పుడు కార్పొరేట్స్లో కానీ ఆర్ ఏమన్నా గ్లోబల్ ఫెస్ట్ అట్లాంటివి ఉన్నప్పుడు అకామిడేషన్కి వాటికి తీసుకుంటాం, అట్లాంటిదే కానీ జ్ఞానానికి తీసుకోం మనం. ఓన్లీ మెయింటెనెన్స్ కాస్ట్, రైట్? అదే మనకు డొనేషన్స్ వస్తే అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ బేస్ మెడిటేషన్ మీరు ఏ మెడిటేషన్కి వెళ్ళినా ఇన్ పిఎస్ఎస్ఎం ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆనాపానసతి మెడిటేషన్, నాట్ అబౌట్ ఎనీ అదర్ మెడిటేషన్. దెర్ ఆర్ మెనీ మెడిటేషన్స్ కమింగ్ అప్, వాటితో నేను మాట్లాడట్లేదు. పిఎస్ఎస్ఎం ఆనాపానసతి మెడిటేషన్కి వస్తే యూ కెనాట్ ఫైండ్ ఎనీవన్ టేకింగ్ మనీ అండ్ టీచింగ్ ఇట్. అట్లా తీసుకొని నేర్పిస్తున్నానంటే మీరు వెళ్ళొద్దని చెప్తాను నేనైతే. బికాస్ పత్రి సార్ ఫ్రీగా ఇచ్చింది, అక్కడ ఇంకా హైడ్ చేసి కొత్తగా నేర్పించడానికి ఏముంది, అక్కడ ఏం లేదు కదా. యూట్యూబ్లో మొత్తం స్పీచెస్ ఉన్నాయి పత్రి సార్వి, అండ్ పత్రి సార్ ధ్యానం నేర్పించారు, జ్ఞానం ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు. ఇంకా అంతకన్నా మీరు డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంటే ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్. దెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ రూట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈవెన్ యజ్ఞాల్లో కూడా మనకు భోజనం ఫ్రీ, అకామిడేషన్, ఎగ్జాక్ట్లీ, ఎంజాయ్మెంట్ ఈస్ ఫ్రీ. యా, రైట్. ఎలా ఉన్నారు? ఎక్కడ ప్రెసెంట్? చెన్నై. ఎస్. యప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యప్, విక్రమాదిత్య. Hello, Masters, and hello, Vandana. హాయ్. It was really good session. I have a small doubt, as you said that no one has to charge for the any meditation technique which has been taught, and Anapanasati is the highest one. So there is nothing more than Anapanasati, right? There is nothing more or less అట్లాంటిది కాదు. I think there are like other stages, like ఇప్పుడు basically ఆనాపానసతి next stage, the intense meditation is, they call it as vipassana. It is all in the same line. ఒక కొంచెం మనం రెగ్యులర్ మెడిటేషన్ చేస్తే ఆనాపానసతి, దాన్ని ఇంటెన్స్ గా చేసి ఇంకా ఇఫ్ వి నో మోర్ అబౌట్ అవర్ ఓన్ సెల్ఫ్, our own consciousness, that is vipassana. So that is the end, like majorly. Okay. So yeah. Okay, got it. So Anapanasati and Vipassana and Kainopasana, that is the hierarchy what I know. Yep. Okay. So Kainopasana is also kind of Vipassana only, and Vipassana is intense of Anapanasati. Okay. Yeah. So they no one charge for the Anapanasati, so they can charge for the Vipassana, you mean? No. Okay. Any kind of spirituality should Uh, not be charged. Charged. Okay. Ground level, simple. So that's a very beautiful line you have said. Anything which is into spirituality should not be charged. Exactly. So Yes. as we could see, there are like many higher masters in name of like any techniques or the any like courses, they do charge. So what your opinion on that, or what message you'd like to give for that? They're senior masters. In Well, PSM or general outside masters, you're telling?
If you could see in the PSSM also, they are charging in Okay. most workshops, if you are aware. Mm-hmm. Yeah. Okay. See, as far as you're giving dhyana and jnana, there Mm-hmm. is no need and involvement of money or any sort of monetary exchanges that should happen. బట్ Mm-hmm. అదర్వైజ్ లేదు, వాళ్ళు మీకు ఒక 3-4 డేస్ స్టే ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళే ఓన్ గా వర్క్ షాప్ ని క్యూరేట్ చేసి పెడుతున్నారు Mm-hmm. అంటే ఐ థింక్ ఇట్ ఈస్ అప్ టు ద ఆర్గనైజర్. బట్ యూ షుడ్ బి క్లియర్, మీరు చార్జ్ చేస్తుంది మీ నాలెడ్జ్ కోసమా ఆర్ దేని కోసం అని. Mm-hmm. See, because and also if you take spiritual organizations to corporate, అక్కడ చార్జ్ చేస్తారు. That is generally how most corporates work, Mm-hmm. right? సో ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క డైనమిక్స్ అనేది మారుతుంది. బట్ ఇన్ జనరల్ అండ్ Mm-hmm. అకార్డింగ్ టు ద పిఎస్ఎస్ఎంస్ 18 ప్రిన్సిపల్స్ అండ్ వాట్ వీ షుడ్ ఫాలో యాజ్ ఇండివిజువల్స్ ఇస్, మనం ఫ్రీగా నేర్చుకోవాలి, ఫ్రీగా నేర్పియాలి, అంతే. Okay, that's beautiful. I do accept with this point, but somewhere I do get stuck that energy exchange. Time is also an energy. రైట్. So what could be there in terms of exchange? ఓకే, టైం కుడ్ బి ఎనర్జీ. సో మీరు పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు మరి ఆయన టైం, ఆయన ఎనర్జీ, డిడ్ హీ ఈక్వలేట్ దట్ విత్ మనీ? No, he didn't. సో సో అంటే అంతటి గురువే వెన్ హీ డిడ్ నాట్ ఈక్వలేట్ హిస్ టైమ్ అండ్ ఎనర్జీ టు మనీ, ఐ థింక్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ అస్ టు మేక్ దట్ కనెక్షన్స్ at very early on in stage as well. మన కృష్ణుడు ఇచ్చిన జ్ఞానం కానీ, జీసస్ ఇచ్చిన జ్ఞానం కానీ, అల్లా ఇచ్చిన జ్ఞానం కానీ, ఆర్ ఎనీ అదర్ ఓషో, బుద్ధ, వీళ్ళందరిది మరి టైం అండ్ ఎనర్జీ కాదా? సింపుల్ క్వశ్చన్, రైట్? Yes. Mm-hmm. సో when they can do it selflessly, why can you not? And it is a service, as I initially said, spirituality is service. ఇప్పుడు మనం అన్నదానం చేస్తున్నాము, అరే నేను కష్టపడి వండాను, వడ్డిచ్చాను, దానికి నేను డబ్బులు తీసుకుంటున్నా అంటే ఇంకా దాంట్లో సర్వీస్ క్వశ్చన్ ఎక్కడుంది? Mm-hmm. యూ కెన్ క్వశ్చన్ దట్ యువర్ సెల్ఫ్ ఈజీలీ, రైట్? ఇప్పుడు నేను రోడ్లో ఎవరో పడిపోయారు, నార్మల్గా నడుచుకొని వెళ్ళిపోవచ్చు, కష్టపడి నేను వాళ్ళకి హెల్ప్ చేశాను అని అనుకున్నాను అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేపి నేను మీకు హెల్ప్ చేశా కదా, నాకు డబ్బులు ఇవ్వండి అంటే, ఇస్ దట్ సర్వీస్? Mm-hmm. సో అక్కడ మీకు టైం వేస్ట్ అవ్వలేదా 2 minutes వాళ్ళని కష్టపడి లేపిన దానికి? ఆర్ డిడ్ యువర్ ఎనర్జీ నాట్ గెట్ వేస్టెడ్? So that is just by pass on as an humanity, someone is helping to that. But when someone is into the same field regularly, but to run his day and bread and butter, so in what way he can make money? You have to have your other streams. Are you not that talented enough to make other streams of No, I'm not saying about me. I'm saying Huh? general things, okay? యా, అదే అంటున్నా. ఇది ఓకే, ఇఫ్ యూఆర్ టెలింగ్ ఇఫ్ యూ వాంట్ టు గో యాజ్ అ ఫుల్ టైమ్ గురూజీ ఆర్ సంథింగ్ లైక్ దట్, No. Actually, like I just said, like what the frequent questions do come, what I have heard, I'm asking Yeah, for yeah. that. That's Yeah, it. yeah, Not that personally of my questions, okay? got it. Obviously, I know Vikram. Okay. Yeah. So, Yeah. yep. That's it. Thank you for answering in such a beautiful way, Vandana. You're welcome. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అండ్ నాకు ఒక పాయింట్ అర్థమైంది ఏంటిదంటే, నాకు తెలిసింది మనీ అనేది ఒక ఎక్స్చేంజ్, ఎనర్జీ ఎక్స్చేంజ్. కానీ మనకి అది ఆర్గనైజర్ బట్టి ఉంటుంది, వాళ్ళ లెవెల్స్ బట్టి, వాళ్ళు ఎలా ఫీల్ అయితే అలా చేస్తున్నారు. కానీ మీకు ఏది కరెక్ట్ అని మీరు అది చెయ్యాలి. అలానే కానీ వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి పత్రిజీ సార్ ఎప్పుడు జడ్జ్మెంట్ చేయకూడదు. నార్మల్ గా ఓకే వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఇష్టం, మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, లేకపోతే లేదు. కానీ జడ్జ్మెంట్
అనేది మనం అక్కడ మనకు తెలియకుండానే వస్తుంది జడ్జిమెంట్. సో ఆ జడ్జిమెంట్ చేయకుండా మీకు ఏదైతే ట్రూత్ అనిపించిందో, మీరు ఎలాగైతే చెయ్యాలనుకుంటున్నారో పత్రిజీ సార్ చెప్పిన దాన్ని బట్టి, లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు ఎలా అయితే చేయాలనిపించిందో అలా చెయ్యొచ్చు. మనం తెలుసుకుంటున్నాం ఇవన్నీ. సో దట్స్ Yes, మై పాయింట్. I do అది agree because Aziz ji has been very vocal about exploring new things, exploring new ideologies. ప్రతి దగ్గరికి వెళ్ళరండి. అందుకే ఎప్పుడు చెప్పలేదు సార్ నా బుక్ ఒక్కటే చదవాలి మీరు అని. ఓషో బుక్ చదవండి, రామకృష్ణ పరమహంస బుక్ చదవండి, ఆర్ హూ ఎవర్. హీ ఆల్సో కీప్స్ రీడింగ్. నేను గురువు అయిపోయాను, నేను చదవక్కర్లేదు పక్కన ఉన్నది అని ఆయన ఎప్పుడు అనుకోలేదు. హీ ఆల్సో ఎక్స్ప్లోర్స్ అదర్ మాస్టర్స్. సేమ్ వే you can explore each and every society, you can explore each and every master. Whatever suits you the best, suits you the best. So as simple as that. And basically spirituality is equal to service, and it's the ground level understanding that everyone needs to have. Yep. ఎస్ మాస్టర్స్, ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే ఇప్పుడు మనం ఈ సెషన్ ని ఎండ్ చేసుకుందాము. ఫైనల్ గ్రాటిట్యూడ్ టు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ అండ్ ఆల్ ద పిఎస్ఎస్ఎం మాస్టర్స్, స్వర్ణమాల పత్రిజీ, పరిణీత అక్క అండ్ పరి అక్క అండ్ ఆల్ ద పైమా మాస్టర్స్, వందన మాస్టర్. ఈ రోజు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. మనీ అనేది ఎందుకంటే చాలా డౌట్స్ ఉంటాయి మనీ మీద. అందరూ మనీ Hello, hi guys. Hi akka. Wonderful session, Vandana. Thank you akka. You totally killed it. Thank you. Yes, my dear friends. So, ఇది నాకు తెలిసి మనీ ఎక్స్చేంజ్ ఉండాలా లేదా అనేది సూత్రం ఇదే కదా? Yes, yes. Yeah. So, the principle clearly states that money exchange should not happen when you are teaching meditation. Subject wise ga we had a discussion saying that when should we take, when can we, should kuda kaadu, when can or when we cannot. So when we are teaching meditation, for example, you are going to a school or a college or somewhere where you are teaching meditation. For example, Paima is doing are you breathing social experiments or awakening youth or something like that. So when you are teaching meditation, you should not, you cannot, and you will not take any money for teaching meditation, because meditation should be free for everybody. But as far as subject or knowledge or wisdom is concerned, you have an option of charging or not charging. So subject is different. Teaching of meditation, if you want to teach meditation, if you want to spread meditation, for dhyana prachara, you should not take a single paisa for teaching meditation, because every person who is breathing should be eligible to learn meditation, because meditation is for everybody, irrespective of their status or caste or creed or religion or anything or nationality. So that is one thing. And as far as subjects is concerned, they may charge, they may not charge. So that is all energy exchange, because again, as Vandana said, time and electricity, effort, everything comes into consideration. So it's again up to the individual. Let's not judge others just because somebody is doing something or somebody is not doing something. What you have to concentrate on, what you want to do. Do not compare yourself with others. Oh, that person is charging, so let me charge. Oh, this person is not charging, so let me not charge. You figure out your own thing, your own journey, and figure out what you want to do, what you have to do, what you can do, what you cannot do. So just figure out what you have to do. As simple as that. Thank you, guys. Thank you, Akka. And I hope through your final take, many of the other people questions also are more clarified. Yep. థ్యాంక్ యూ సో మచ్ అక్క. క్లారిఫై చేసేసారు అన్ని డౌట్స్ లాస్ట్ లో.
సో ఇది మాస్టర్స్, మీ అందరి డౌట్స్ లాస్ట్లో అందరికీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో లాస్ట్లో థ్యాంక్ యూ సో మచ్ వందన మాస్టర్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికీ పార్టిసిపేట్ అయిన మీ ఎనర్జీకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో సెషన్ ఎండ్ చేసుకుందాం. బాయ్ బాయ్. రేపటి సెషన్లో 14th ప్రిన్సిపల్ ఆఫ్ పిఎస్ఎస్ఎంని మనం తెలుసుకుందాం వేరే స్పీకర్ ద్వారా. గుడ్ నైట్ ఎవ్రీవన్. బాయ్ బాయ్. Thank you. Bye, everyone.